గౌతమ్ మల్లికాను స్కూలుకి బయలుదేరిస్తూ ఉంటాడు. తనకి సాక్సులు వేస్తూ, అలాగే తనకి స్కూల్ బుక్స్ అన్నీ సర్దుతూ అయితే చాలా సంతోషంగా స్కూలుకి రెడీ చేస్తూ ఉంటాడు. ఇంతలో అదంతా చూసిన రమ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మల్లిక సరే నేను స్కూలుకి వెళ్తాను అని చెప్పేసి అయితే స్కూలుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ దగ్గరికి రమ్య వస్తూ ఉంటుంది. ఏంటి నీ కూతుర్ని ఒక్క నిమిషం కూడా వదిలి ఉండలేకపోతున్నావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రమ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం నేను కూడా అలాగనే ఉండలేకపోతున్నాను. మల్లిక అంటే నాకు ఇప్పుడు ఎంత ప్రేమ ఉందో తెలుసా? ఇప్పుడు మల్లిక నా కళ్ళ ముందు లేకపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది. మల్లిక నా దగ్గరే ఉండేటట్లు నువ్వే చెయ్యాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రమ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం అవును నేను మల్లికని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. దత్తతకు సంబంధించినవన్నీ పనులు నువ్వే చెయ్యాలి దగ్గరుండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి రమ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ప్లీజ్ నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. నీ కూతురుని నేను దత్తత తీసుకుంటాను. నీ కూతురికి ఎలాంటి అబద్ధలు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం మల్లికను, రమ్యను, కేశవను తలుచుకుంటూ ఏం చెయ్యాలో అర్థం కాక అలా బయటను తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం ఎలాగైనా మల్లిక నా ఇంటి నుండి వెళ్ళిపోకుండా నేను చూసుకోవాలి. మల్లిక లేకపోతే నేను ఉండలేనేమో అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.